అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే పాశ్చాత్య దేశాల నుంచి హాజరవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. డబ్బు కంటే సమయం చాలా విలువైనది. జీవితంలో ఎక్కువ డబ్బు పొందొచ్చు కానీ సమయాన్ని పొందలేరు. కాబట్టి కాలాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే అంటుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ గా వి డు నాట్ హ్యావ్ అ రైట్ టు వేస్ట్ అదర్స్ టైం. అలాంటి కాలాన్ని, అలాంటి సమయాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో మనకు నేర్పిస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురుజీ డాక్టర్ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM ఐఎస్టీ వివేకవాణి ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్, లెట్ గెట్ స్టార్టెడ్ ఫర్ వండర్ఫుల్ సెషన్ టుడే. అనితా మేడం, ప్లీజ్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. గురూజీ పాదపద్మాలకు నమస్కారం. ఈరోజు మనకి రాబోతున్న స్పీకర్కి అసలు ఇంట్రడక్షనే అవసరం లేదు, కానీ మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి ముందుగా మన ఐసిఐ విజన్ అండ్ మిషన్తో స్టార్ట్ చేసుకుందాం. విజన్ అండ్ మిషన్ని చదవలసిందిగా మన మజ్జి భాస్కరరావు సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ముందుగా గురూజీ గంప నాగేశ్వరరావు గారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ మన విజన్ అండ్ మిషన్ని చదువుకుందాం. సో ఇంపాక్ట్ విజన్ టు క్రియేట్ ఏ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ ఇన్ ఇండియా వేర్ ఎవ్రీ హోమ్ హ్యాజ్ ఏ నాలెడ్జబుల్ స్పీకర్ అండ్ ఎవ్రీ విలేజ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది డెడికేటెడ్ ట్రైనర్. మన విజన్ మిషన్ టు కల్టివేట్ లైఫ్ స్కిల్స్ and soft skills in young generations, making them more responsible and committed to improving our society. Thank you for the opportunity. Thank you. మన స్పీకర్ ని ఇంట్రొడక్షన్ చేయవలసిందిగా ఆర్ఎన్ మూర్తి సార్ ని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ రీజనల్ ప్రెసిడెంట్ మేడం. అందరికీ కూడా హ్యాపీ మార్నింగ్. ఫ్రెండ్స్, విద్యారంగంలో 22 సంవత్సరాల పైగా సేవ, ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఎంఎస్సి, పిహెచ్డి, టీచర్ మాత్రమే కాదు రీసెర్చర్ కూడా, 23 పైగా ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్స్, 12 ఇండియన్ పేటెంట్స్, 2 టెక్స్ట్ బుక్స్, కొత్త జ్ఞానాన్ని సృష్టించిన అకాడమిక్ రీసెర్చర్. మై డియర్ ఫ్రెండ్స్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ థెరపిస్ట్, సర్టిఫైడ్ లైఫ్ స్కిల్స్ కోచ్, certified memory trainer, health and life skills trainer, health and life insurance training partner, law of attraction and law of affection practitioner, Healy frequency therapist, founder of Healthy Yoga Research Center. 9369 మందికి పైగా వ్యక్తుల జీవితంలో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని నింపిన మార్గదర్శి. మై డియర్ ఫ్రెండ్స్, 999+ మోటివేషనల్ స్పీచెస్, 1000+ వర్క్షాప్స్, టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్, యూట్యూబ్ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియో, భారతదేశంలోనూ కాదు యుఎస్ఏ, కెనడా, సౌదీ అరేబియా వంటి అంతర్జాతీయ వేదికలపై తన ప్రభావాన్ని చాటిన స్పీకర్. 69 ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ బ్యాచెస్, 19 టీపీడీ బ్యాచెస్, 9 యంగ్ మైండ్ బ్యాచెస్, 24కి పైగా ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ బ్యాచెస్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ యుఎస్ఏ, ఈపీఎస్ కెనడా, ఇలా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది లెర్నర్స్కి మెంటర్గా నిలిచిన ట్రైనర్. ఫ్రెండ్స్, జేసీఐ వైజాగ్ వారియర్స్ ప్రెసిడెంట్గా, జేసీఐ జోన్ ట్రైనర్గా, ఫౌండర్ ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ వైజాగ్ చాప్టర్గా, లైఫ్ మెంబర్ ఎంఎంఎన్, లైఫ్ మెంబర్ పిఆర్ఎస్ఐ, క్రియేటర్ ఆఫ్ సర్ ఎం విశ్వేశ్వరయ్య గ్రూప్, క్రియేటర్ ఆఫ్ సిటీ ఆఫ్ డెస్టినీ గ్రూప్, అవుట్ స్టాండింగ్ ఆర్పి అవార్డ్, అవుట్ స్టాండింగ్ ఎన్విపి అవార్డ్, బెస్ట్ ట్రైనర్ అవార్డ్, బెస్ట్ అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్ అవార్డ్, అనేక బెస్ట్ టీచర్ అవార్డ్స్. ఇవి అన్ని ఆయన సాధించిన విజయాలకి నిదర్శనాలు. కానీ ఇంకా ఒక గొప్ప విషయం ఉంది. ఒక రీజన్కి నాయకత్వం వహించడం గొప్ప విషయం, 19 రీజన్స్ని సమన్వయం చేయడం అసాధారణం. 19 మంది రీజనల్ ప్రెసిడెంట్స్, 7 మంది నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్, వేలాది మంది ఇంపాక్ట్ మెంబర్స్ని ఒకే కుటుంబంగా ముందుకు నడిపించడం నాయకత్వం కాదు, అది ఒక విజన్, అది ఒక మిషన్, అది ఒక లెగసీ. ఆ లెగసీని నిర్మిస్తున్న నాయకుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్,
Please join me in giving a thunderous virtual applause to welcome our teacher, researcher, trainer, coach, mentor, leader, our national president, Dr. R. Venkateswara garu. Sir, the virtual dais is yours. అందరికి నమస్తే అండి. థ్యాంక్ యూ మూర్తి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నా వాయిస్ క్లియర్ గా రీచ్ అవుతుందా? థ్యాంక్ యూ అండి. ఈరోజు క్లాస్ మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, మనకి ట్రైనింగ్స్ ద్వారా మన లైఫ్ స్కిల్స్ ని ప్రసాదించి మన ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నటువంటి మన ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్లాస్లోకి వెళ్దామండి. యా డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి? ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టండి. వెల్త్ సక్సెస్ అనేది మనకి ఆల్రెడీ సిరీస్ రన్ అవుతుంది 15 days నుంచి. బట్ ఈ రోజు మన టాపిక్ ఏంటి ఎవరైనా చెప్పచ్చు? ఈ రోజు టాపిక్ ఏంటి? ఓకేనండి. సో మన ఈ బిజీ లైఫ్ లోన చాలా మంది ఏంటంటే చాలా సంపాదిస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన చేతుల్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, పేరు సంపాదిస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, రికగ్నిషన్ సంపాదిస్తున్నారు, లీడర్ గా గ్రో అవుతున్నారు. కానీ ఈ క్రమంలో కొన్ని కోల్పోతున్నారు. ఆ కోల్పోతున్న దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే కోల్పోకూడనిది కోల్పోతున్నారు. అదేంటంటే ఆరోగ్యం. సో మనకి ఆరోగ్యం ఉంటే కనుక అన్ని ఉన్నట్లే. హెల్త్ ఈజ్ వెల్త్ అని మన పూర్వీకులు అందుకే అన్నారు. సో మరి ఇలాంటి ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, మన చేతల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, మన చేతుల్లో ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలని ఈరోజు కొన్ని తెలుసుకుందామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇంటరాక్టివ్గా ఉంటే మనం అద్భుతంగా ముందుకెళ్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు మీకు ఏమైనా నేర్పించడానికి రాలేదండి, మీ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవడానికి వచ్చాను. ఎంతమంది నాకు నేర్పించడానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో ఆర్ అని టైప్ చేయండి. రెడీ అనే వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో ఆర్ అని టైప్ చేయండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, అసలు ఆరోగ్యం అంటే ఏంటండి? ఆరోగ్యం అంటే ఏంటి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు, లేదా చాట్ బాక్స్ లో కూడా చెప్పొచ్చు. ఆరోగ్యం అంటే ఏంటి? యా, మూర్తి సార్ ప్లీజ్. ఆరోగ్యం అంటే వెల్ బీయింగ్ అండి. వెల్ బీయింగ్, సూపర్ సార్, సూపర్. రాజు గారు ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకుండా ఉండడం, సింపుల్ చెప్పాలంటే. రైట్, కానీ ఇది ఒకప్పుడు మాట అండి, ఒకప్పుడు డెఫినేషన్ అది. కానీ ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకుండా ఉండడంతో పాటుగా మన WHO వారు ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఆరోగ్యం అంటే ఫిజికల్ గా హెల్త్ ఉండాలండి, 2 మెంటల్ హెల్త్ ఉండాలి, 3 సోషల్ వెల్ బీయింగ్, 4 స్పిరిచువల్ హెల్త్. అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం. ఈ 4 ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్టు అంట. సరే, ఈ 4 మనకి ఎలా వస్తాయి? ఏదైనా రిలయన్స్ స్టోర్లో అమ్ముతారా? డిమార్ట్లో దొరుకుతుందా? లేదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద రెడీగా ఫ్లైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చా, ఇంపోర్ట్ చేసుకోవచ్చా? లేదా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో తయారవుతుందా? ఏమవుదండి. ఇవన్నీ మనకి ఎక్కడి నుండి వస్తాయంటే, ఈ ప్యాకేజ్ మొత్తం మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి
4 కూడా ఒకేసారి దొరికేది ఎక్కడంటే యోగా చేయడం ద్వారా దొరుకుతాయని చెప్పి మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రూవ్ చేశారు. అయితే దానికి యోగా అని పేరు సపరేట్గా వాళ్ళు పెట్టలేదు, పెట్టకుండానే మనం చేయించారు. అంటే లక్ష్మమ్మ అనే ఒక ఆవిడ రోజు మార్నింగ్ 4 గంటలు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఒక ఆసనం వేస్తారండి ఆవిడ. ఏ ఆసనం అంటే మలాసనం. ఆ మలాసనం ఎంతసేపు వేస్తారంటే వంగి 21 చుక్కల ముగ్గులు పెట్టి అంతసేపు మలాసనంలో కూర్చొని వేస్తారనమాట. అంటే మనం వంగి ఇంటి ముందర చుక్కల ముగ్గు పెట్టడం అనేది ఒక ఆసనం అన్న విషయం మనకు చాలా మంది తెలియదు. అదేదో ఇంటి పని, అది పని మనిషి చేసే పని అని చెప్పి మనం వదిలేసాం దాన్ని. యాక్చువల్గా మన పూర్వీకులు దాన్ని పెట్టిన కారణం ఏంటంటే 21 అంటే 21 చుక్కల ముగ్గులు పెడితే కనుక మీకు తెలియకుండానే ఆ మలాసనం భంగిమలో ఇంచుమించుగా 30 సెకండ్ల నుంచి 1 మినిట్ వరకు మీరు ఉంటారన్నమాట. ఆ విధంగా ఉండడం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మలాసనం ఎక్కువ చేయడం వలన కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. తర్వాత ముఖ్యంగా మహిళల్లో వచ్చే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఈ మోనోపాజ్ స్టేజ్లో ఉన్న వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయండి. దానికోసం ఆ చుక్కల ముగ్గు అనేది మన పూర్వీకులు దాంట్లో ఈ సైన్స్ అని రంగారించి ఈ యోగాన్ని దాంట్లో దాచిపెట్టి చెప్పారన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఆ చుక్కల ముగ్గు వదిలిపెట్టేసి ఆ మలాసనం వదిలిపెట్టేసి మనం జిమ్కి వెళ్ళి మరి అదే స్క్వాడ్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్తున్నాం. దానికి ట్రైనర్కో 2000, ఆ జిమ్కో 4000, మళ్ళీ జనవరి 1 వస్తుంది మొత్తం ఇయర్లీ ప్యాకేజ్ అని చెప్పి 10,000 మొత్తం కడుతున్నాం. కొన్ని కట్టి చివరికి వెళ్తున్నావా అంటే 10,000 కట్టిన తర్వాత 10 రోజులు కూడా వెళ్ళట్లేదు. 4 రోజులు వెళ్ళేసరికి 5వ రోజు మళ్ళీ ఒళ్ళు నొప్పులు వచ్చినాయని చెప్పి మానేస్తున్నాం. సో ఈ రకంగా మనం ఆరోగ్యాన్ని మన చేతల్లోనే మనం మర్చిపోయాం. సో ఇప్పుడు దాన్ని మనం రెండో పని ఏంటంటే ఉత్కుటాసనం అండి. ఉత్కుటాసనం పూర్వీకులు మనం ఎలా నేర్పించారు? చక్కగా నడువు నిటారుగా పెట్టుకొని ఇట్లా తీసుకొని చీర బాదమని చెప్పారు, బండకేసి. అలా బండకేసి బాదం వలన మనం చేసే ఆసనమే ఉత్కుటాసనం. ఆ విధంగా చేస్తే ఎట్ ఏ టైము చేతులు నడుము నిటారుగా ఉంటుంది, కాళ్ళు తల అంతా వంగి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. సో దీన్ని ఉత్కుటాసనం అని చెప్పి మనం సపరేట్గా యోగాలో నేర్పిస్తున్నాం. కానీ మనకు తెలియకుండానే మన పూర్వీకులు బట్టలు బండకేసి బాదడం ద్వారా, చీర ఉతకడం ద్వారా నేర్పించారు. ఇది ఉత్కుటాసనం. మరి ఉతికిన దాన్ని ఇమీడియట్ తీసుకెళ్ళి మనం దండ మీద ఆరేస్తామా? దాన్ని మళ్ళీ పిండాలి. ఆ పిండే భంగి మీరు చూసుకుంటే త్రికోణాసనం. 3వ ఆసనం ఏంటంటే త్రికోణాసనం. సో నీట్గా పిండి ఆ బట్టలని దండం మీద ఆరబెట్టి చేసినప్పుడు మనకు వచ్చే త్రికోణాసనం వలన ఏంటంటే ఒక కాలు ఒక చెయ్యి బాగా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా స్ట్రెచ్ అవ్వడం వలన మన బాడీలో ఉన్నటువంటి లివరు, ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇవన్నీ కూడా చక్కగా డిటాక్సిఫై అయ్యి అద్భుతంగా పనిచేస్తాయి. ఇది త్రికోణాసనం. అట్లాగే ఇవన్నీ అయిన తర్వాత మరి మార్జరాసనం, వజ్రాసనం అవి ఎప్పుడు చేస్తామంటే మన ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు తోముతాం కదండి, ఆ తోమే క్రమంలో ఆ ఆసనంలో కూర్చొనే తోమేవారు. దానికి తోడు పూర్వం ఎట్లా తోమేవారు? ఇప్పుడులాగా ఏమి రెడీమేడ్ సబ్బులు కానీ లిక్విడ్లు కానీ లేవు. బూడిద కచ్చికేసుకొని దాన్ని చక్కగా పౌడర్ చేసి తోమేవారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆ బూడిదలో పొటాష్ ఉంటుంది. ఆ పొటాష్ న్యాచురల్గా క్రిమి సంహారిణి. అదేం చేస్తుందంటే చక్కగా మన ఇంట్లో ఏవైతే మనం రోజు వంటకు వాడుకుంటామో ఆ పరికరాలని న్యాచురల్గా క్లీన్ చేస్తుంది. కానీ మనం ఇప్పుడు అది మానేసి నిమ్మ చెక్క, ఉప్పు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఏదో కొనుక్కొని వచ్చి ఆ బార్ వాడుతున్నాం. ఆ బార్లో ఉండే కెమికల్ మన గిన్నెలకు అంటుకుపోయి అది మళ్ళీ మనం తింటున్నప్పుడు మన బాడీలోకి వెళ్తుంది. ఈ విధంగా చేయడం వలన మన ఆరోగ్యము మెరుగవుతుందో తరుగవుతుందో మనమే ఆలోచించుకోవాలి. సో ఈ రకంగా మనకు తెలియకుండానే మన పూర్వీకులు ప్రతిరోజు మనం చేసే వాటిలో నుంచి 4 ఆసనాలు నేర్పించారండి. మలాసనం, ఉత్కుటాసనం, త్రికోణాసనం, వజ్రాసనం లేదా మార్జరాసనం. ఈ 4 ఆసనాల ద్వారా మనం ప్రతిరోజు చేసే దీన్ని చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లక్ష్మమ్మ అనే ఆవిడ
ప్రతిరోజు ఈ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే ఆ మనవడు వచ్చి బామ్మ ఎందుకు రోజు నువ్వు చేస్తున్నావు, పని ఆమె ఉంది కదా ఆమె చేస్తుంది కదా అన్నాడు. అంటే ఆమె ఏమందంటే అది పని అనుకుంటే పని ఆవిడతో చేయించాలి, కానీ అది మన ఇంటి యోగం రా బాబు, దాన్ని మనం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఉంటుంది. తర్వాత నేను నా పిల్లలందరికీ సేవ చేశాననే తృప్తి నాకు మిగులుతుంది, తద్వారా నా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెప్పి ఆమె చెప్పకనే చెప్పింది. నేను ఇండైరెక్ట్ గా యోగా చేస్తున్నాను ప్రతిరోజు. ఇవన్నీ గమనించని లక్ష్మమ్మ కోడలు దీప, ఆవిడేం చేసింది, చక్కగా మార్నింగ్ లేచింది, నీట్గా రెడీ అయ్యింది, ఒక 8 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంది. సాయంకాలం అయ్యేసరికి స్ట్రెస్, స్ట్రెయిన్, అలా ఇదే లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల బీపీ, షుగరు, థైరాయిడ్, పీసీఓడి అన్నీ వచ్చినాయి. జిమ్కి వెళ్ళింది, ఒక 5,000 రూపాయలు మెంబర్షిప్ కట్టింది, నెలకు 2,000 రూపాయలు ట్రైనర్కి ఇచ్చి చేస్తే ఆ ట్రైనర్ ఏం చేయించాడు, మళ్ళీ మనం చెప్పుకున్నటువంటి ఆ స్క్వాట్ ఎక్సర్సైజ్, ఉత్కుటాసనం, ఆ మలాసనం, త్రికోణాసనం ఇవే చేయించాడు. ఒక నెల రోజులు అయిన తర్వాత అర్థమైంది, ఇవన్నీ మా అత్తగారు ఫ్రీగా చేస్తున్నారు కదా, నేను ఇక్కడ డబ్బులు ఇచ్చి ఎందుకు చేయాలని చెప్పి ఆమె రియలైజ్ అయ్యి ఆమె కూడా ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టింది. సో డియర్ ఫ్రెండ్స్, మన ఇంటిలో మన ఇంటి పనుల్లోనే మన యోగం ఉంది, మన ఆరోగ్యం ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం ప్రతిరోజు చేసుకోవడం ద్వారా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని ఇంటి పనిగా భావిస్తే అది అలాగే ఉంటుంది, కాకుండా నేను సర్వ్ చేస్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్న పర్సెప్షన్ మార్చుకొని మనం చేస్తే కనుక మన ఆరోగ్యము, దాంతోపాటు మన ఇంట్లో వాళ్ళకి మనం ఇచ్చినటువంటి సర్వీస్ వలన మనకి సాటిస్ఫాక్షన్, దాని వలన హ్యాపీనెస్ కెమికల్స్ రిలీజ్ అయ్యి మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మానసిక ఆరోగ్యం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఈ రెండింటిని మెరుగుపరుచుకునేందుకు మన ఇంటి పనులు చాలా పనిచేస్తాయి మనకి. అలాగే కమింగ్ టు మరి స్పిరిచువల్ హెల్త్, అదేవిధంగా సోషల్ వెల్బీయింగ్ ఏ విధంగా మనం మార్చుకుంటే మన హెల్త్ ఇంప్రూవ్ అవడంతో పాటుగా మనం కూడా డెవలప్ అవుతాం అనేది మీరు గమనించినట్లయితే, ఒక ఆయన ఎర్లీ మార్నింగ్ 9 గంటలకి స్టోర్ ఓపెన్ చేశారండి. ఆయన బై నేచరు వర్తకుడు అనమాట, ఒక డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటాడు. నేను మార్నింగ్ స్టోర్ ఓపెన్ చేసేసరికి ఏమైందంటే, ఎర్లీ మార్నింగ్ స్టోర్ ఓపెన్ చేసేసరికి ఒక పెద్ద ఆవిడ, ఒక 45 నుంచి 50 సంవత్సరాల వయసు కదా ఆవిడ వచ్చింది. వచ్చి నిన్న రాత్రి నేను మీ ఇంట్లో మన దగ్గర నుంచి డిపార్ట్మెంట్ స్టోర్ నుంచి సరుకులు పట్టుకెళ్ళానండి ఇంట్లోకి, 100 రూపాయలు ఇచ్చాను మీకు, 70 రూపాయలు అయింది బిల్లు, మీరు 30 రూపాయలు తిరిగి ఇచ్చారనుకున్నాను, కానీ నేను ఇంటికి చూస్తే 40 రూపాయలు నా దగ్గర, ఆ 10 రూపాయలు ఇదిగోండి అని చెప్పి తిరిగి తీసుకొచ్చాను. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత ఎర్లీ మార్నింగ్ రావాల్సిన అవసరం ఏంటమ్మా, తర్వాత ఇవ్వచ్చు, నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్పి అన్నాడు. అంటే ఆమె ఏమందంటే, లేదండి నేను నా భర్తను కోల్పోయాను, నా భర్త చనిపోయే ముందు నాకు ఒక మాట చెప్పాడు, ఇతరుల రూపాయి మన దగ్గర ఒక 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఉన్నా, 4 రోజులు ఉన్నా అది మనకు రుణమే, అది మన పిల్లల మీద మన మీద ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్, అందుకనే నేను తీసుకొచ్చి ఇచ్చాను అండి. అంటే ఆయన ఏమన్నాడంటే, ఎక్కడి నుండి వచ్చావమ్మా అని అడిగాను. నేను సెక్టార్ 7 నుండి వచ్చానండి అని చెప్పాను. అంటే 7 కిలోమీటర్లు దూరం నుండి వచ్చావు నువ్వు పని కట్టుకొని 10 రూపాయల కోసం, నీకు రావడానికి ఛార్జ్ కూడా 10 రూపాయల కంటే ఎక్కువై ఉంటుంది కదా అని అన్నారు. అవునండి అవుద్ది, కానీ ఇది నాది కాదు కదా, నాది కానప్పుడు నా దగ్గర ఉండకూడదు కదా అని చెప్పి అన్నాను. సరేనమ్మా, నువ్వు మరి 10 రూపాయల కోసం ఇంత దూరం వచ్చావంటే, ఆమె ఏమందని, నేను రాత్రి కూడా వచ్చానండి, రాత్రి వస్తే మీ కొట్టు కట్టేసి ఉంది, అందుకే మరలా మార్నింగ్ వచ్చి ఇచ్చానని చెప్పి అన్నాడు. సరే ఆయన ఏమన్నాడంటే, సరేనమ్మా రాత్రి మరి నువ్వు సరుకులు తీసుకునేటప్పుడు 5 రూపాయల కోసం అరగంట సేపు బేరమాడావు కదా, మరి 10 రూపాయల కోసం ఇంత దూరం రావడం దేనికని అడిగి. బేరమాడడం నా హక్కు అండి, వన్స్ కమిట్ అయిన తర్వాత ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వడం అనేది కూడా మాకు మా ఫ్యామిలీలో మా హస్బెండ్ నేర్పించాడు అని చెప్పి ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ మాట్లాడిన తర్వాత ఆ స్టోర్ ఓనర్కి కూడా ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆ స్టోర్లో కుర్రోడ్ని పెట్టేసి 300 రూపాయలు డబ్బులు తీసుకొని అతను ప్రకాష్ అనే హోల్సేల్ డీలర్ దగ్గర కొన్ని సరుకులు తెచ్చాడు.
అది తెచ్చిన దాంట్లో ఒక 300 రూపాయలు సరుకులు ఎక్కువ తెచ్చాడు. తిరిగి తీసుకెళ్ళి ఆ 300 రూపాయలు రిటర్న్ ఇచ్చాడు. రిటర్న్ ఇస్తే అప్పుడు ఆయన అన్నాడు, ఎంత ఎర్లీ మార్నింగ్ రావాల్సిన అవసరం ఏముందని చెప్పి అన్నాడు. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇవ్వచ్చు కదా అంటే, లేదండి నాకు ఇప్పుడే రిలీజ్ అయ్యింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇలా మా స్టోర్లో ఒక ఆవిడ వచ్చి ఇలా కొనుక్కొని వెళ్ళింది, ఇలా రిటర్న్ ఇచ్చింది. సో కాబట్టి నా దగ్గర మీ డబ్బులు ఎక్సెస్ ఉన్నాయి, అది నాకు మంచిది కాదు అంటే రిటర్న్ ఇచ్చేస్తున్నానని చెప్పి రిటర్న్ ఇచ్చింది ఆవిడ. అయిన తర్వాత ఆ ప్రకాశ్ అనే అతను తను ఎక్కడి నుంచి అయితే సరుకులు తీసుకొని వస్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా 1,00,000 రూపాయలు వెనక్కి ఇచ్చాడు. ఇచ్చి, మీరు లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చిన అకౌంట్స్ లో మీరు సరిగా చూసుకోలేదు, నాకు 1,00,000 రూపాయలు సరుకు ఎక్స్ట్రా ఇచ్చారు, నేను కూడా ఇప్పటివరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, నన్ను క్షమించండి అని చెప్పి ఆ 1,00,000 రూపాయలు రిటర్న్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎవరైతే హోల్సేల్ సప్లై ఉన్నాడో అతనికి రిలీజ్ అయింది, ఏమిటిది ఇంతగా తీసుకొచ్చి ఇచ్చాడంటే ఇందులో ఏదో ఉంది. అతను వెళ్ళే ముందు ఒక మాట అన్నాడు, నీ డబ్బులు నా దగ్గర ఉంచుకుంటే నీకు తెలియదు కానీ నాకు తెలుసు, పైన ఉన్న దేవుడు తెలుసు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు నాకు అని చెప్పి అనడంతో ఆయన కూడా రిలీజ్ అయ్యి, నేను 15 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ ఒక అతని దగ్గర 10 లక్షలు తీసుకున్నాను, ఆయన సడన్ గా చనిపోయాడు, నేను తిరిగి ఇవ్వలేదు, ఆ ఫ్యామిలీ ఇప్పుడు పేదరికంలో ఉంది అని చెప్పి ఆలోచించుకొని ఆ 10 లక్షలు డబ్బులు పట్టుకొని ఇమీడియట్ గా తీసుకొని వచ్చాడు. వచ్చి ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఉందో ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చాడు. ఇందుకే ఆవిడ ఎవరో తెలుసండి, స్టోరీకి ఉదయాన్నే 10 రూపాయలు రిటర్న్ ఇచ్చిన ఆవిడ. సో డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం మనది కాదు అన్నదాన్ని మనం ఉంచుకోకుండా రిటర్న్ ఇచ్చేస్తామో మనది మన దగ్గర రిటర్న్ వస్తుంది, అది దైవ కార్యం. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మనకు ఉండాలంటే ఇలా మనం ఒక ధర్మం ప్రకారం మనది కానిది మన దగ్గర ఉంచుకోకుండా మనదైనది మనం మంచిగా తీసుకుంటూ ఉంటే కనుక సామాజిక ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా మనకి ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా హ్యాపీనెస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనం ఎవరికో వెళ్ళి మంచి అక్కర్లేదు, మనం చిన్న చిన్న చాలా మంది ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న కొనేటప్పుడు రోడ్ల మీద ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర మనం అద్భుతంగా బేరాలు ఆడుతూ ఉంటాం. ఆ బేరాలు ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ లేదా ఒక స్టార్ హోటల్లో కానీ వెళ్ళామనుకోండి, ఆ బేరవాడిని మార్జిన్ కంటే ఎక్కువ టిప్ ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి మన సామాజిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి దృక్పథంతో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్. మనం ఈ పర్టికులర్గా బేరవాడి 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు మిగిల్చినప్పుడు నిజంగా మనం దాంట్లో కోట్లు కట్టించేస్తున్నామా, లేదా 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు ఎక్సెస్ ఇస్తే వాళ్ళు ఏమైనా మనకంటే ధనవంతులు అయిపోతారా, ఒకసారి ఆలోచించుకున్నాం. సో కాబట్టి సామాజిక ఆరోగ్యం, సోషల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మరి మన శారీరక ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి చాలా రకాలు ఉన్నాయండి, మీకు మనకు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఏం చేస్తే మన ఆరోగ్యం ఫిజికల్గా ఫిట్గా ఉంటాం అనేది మనకి ఇంత పేజీలో వికీపీడియా వస్తుంది. చాట్ జీపీటీలో కొట్టామనుకోండి చాలా వస్తుంది. కానీ వాటిని మనం నిజంగా ఇంప్రూవ్ చేయగలమా లేదా, ఇంప్లిమెంట్ చేయగలమా లేదా, అది ఒకసారి చూసుకోవాలి. సో కాబట్టి రోజు యోగా చేయడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఈ వీక్లోనే జరగబోతుంది. మన దగ్గరలో ఉన్నటువంటి మన ప్రభుత్వం వారు, మన భారతదేశ ప్రభుత్వం వారు, అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంటర్నేషనల్ యోగా డేని అద్భుతంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నాయి. మరి దాంట్లో మనం అవేర్నెస్ తీసుకుంటున్నాం, నిజంగా మనం కన్సిస్టెంట్గా చేయగలుగుతున్నామా లేదా? కన్సిస్టెంట్గా చేయగలిగితే కనుక మనకున్న సమస్యలన్నీ తగ్గి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల ద్వారా కూడా మన ఆరోగ్యం మనం ప్రకృతి చేసుకోవచ్చు. మరి ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ చాలా మందికి ఉన్న మిస్కాన్సెప్ట్ ఏంటంటే యోగా అంటే చాలా కష్టమైనవి ఉంటాయి, అసలు అది మన వల్ల కాదు,
ఈ ఏజ్లో నేను యోగా చేయడం ఏంటి అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఉంటారు. నా వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు, నేను వాకింగ్ తప్ప ఏమీ చేయలేను అనుకుంటూ ఉంటారు. నా వయసు 60 సంవత్సరాలు, నేను కూర్చుంటే నిలబడలేను, నిలబడితే కూర్చోలేను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను అనుకోవడం తప్పు కాదు, కానీ ఆచరించకపోవడం తప్పు. మీరు ఒకసారి ఆచరించి చూడండి, అప్పుడు మీరు అనుకున్నది తప్పని మీకే అర్థం అవుతుంది. సో కాబట్టి మరి ఏం చేయాలి సార్? మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే చిన్న చిన్న వామప్లు చేసుకుంటూ ఉంటే చాలండి, అద్భుతంగా మన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అలాంటివి ఈరోజు ఒక 4 విషయాలు తెలుసుకున్నాం శారీరక ఆరోగ్యం ఇంప్రూవ్ అవడం కోసం. దీనికి మనం ఏమి కష్టపడిపోక్కర్లేదు. తర్వాత యోగా అంటే చాలా మంది ఎర్లీ మార్నింగే చేయాలని ఒక ఫీలింగ్లో ఉంటారు. అలాంటిదేమీ లేదండి. ఎర్లీ మార్నింగ్ చేస్తే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి, అంతేగాని ఎర్లీ మార్నింగే చేయాలని రూల్ ఎక్కడా లేదు. ఎంటీ స్టమక్తో చేస్తే మనం ఏ ఫలితం ఆశించైతే ఆ పర్టికులర్ ఆసనం కానీ చేస్తున్నామో దాని యొక్క ఫలితం త్వరగా వస్తుంది. అంతేగాని దట్ మీన్ దట్ మార్నింగే చేయాలి, ఇంకెప్పుడు చేయకూడదని రూల్ కాదు. ఇంకోటి ఏంటంటే, మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే కనుక ఒక 1 అవర్ పాటు గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు. లేదు మనం కనుక లంచ్ అయితే కనుక 3.5 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం చేసుకోవచ్చు. ఎందువల్ల ఈ గ్యాప్ ఇవ్వాలంటే, జనరల్గా యోగాలో ఏం జరుగుతుందంటే, మనసు, శరీరం అలాగే శ్వాస 3 కలిసి చేసేది యోగా. 3ని ఒక దాటికి తీసుకురావడం, ఒక త్రాటిపై తీసుకురావడం, అదే యోగం. యోగం అంటే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే యోగం అంటే కలయిక. ఇక్కడ ఏం కలవాలి? మన శారీరక స్ట్రెచ్చింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాడీ స్ట్రెచ్చింగ్, అట్లాగే మన యొక్క మానసిక థింకింగ్, ఆలోచన, తర్వాత మన శ్వాస, ఈ 3 కలిస్తే యోగం. అంతే, సింపుల్ చెప్పాలి. ఈ 3 కలవడం వల్ల మనకేమవుతుంది? శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అలాగే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే నథింగ్ బట్ స్పిరిచువల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రాణాయామం సింపుల్ చెప్పాలంటే ప్రాణానికి వ్యాయామం చేయొచ్చు. ప్రాణం మన బయట దొరుకుతుంది, దాంతో అర్థాలు చేపిస్తామా? ఎలా చేపిస్తాం? ప్రాణం, మన బాడీలో ప్రాణం ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం, ఎలా రికగ్నైజ్ చేయగలుగుతాం? ఎవరైనా చెప్పచ్చు, లేదా చాట్ బాక్స్లో చెప్పచ్చు. ఎలా చేయగలుగుతామండి? మనకు ప్రాణం ఉందని ఎలా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం? ప్రాణం ఉందా లేదా అని ఎలా చేయగలుగుతాం? ఎస్, శ్వాస ద్వారా. వెరీ గుడ్ అండి. బ్రీత్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సూపర్, థ్యాంక్ యూ అండి. రైట్, మనం కనుక ఒక 5 నిమిషాల పాటు మన శ్వాసను ఆపామనుకోండి, మన ప్రాణం బయటకు వస్తుంది. అప్పుడు మనం దాంతో ఎక్సర్సైజ్ చేయించుకోవచ్చు. అంతేనా ప్రాణాయామం అంటే? కాదు కదండి. ప్రాణాన్ని బయటకు తేలేము, బట్ ప్రాణ శక్తి మన బాడీలో ఉంది అంటే దాన్ని సిస్టమేటిక్గా ఏ విధంగా దానికి మనం ఎనర్జీని ఇంకా యాడ్ చేయొచ్చు అనేది మన పూర్వీకులు మనకు చెప్పుకున్నారు. దాన్నే అష్టాంగ యోగంలో 8 రకాల ప్రాణాయామాల ద్వారా చెప్పారు మన వాళ్ళు. ఆ ప్రాణాయామాల్లో 8 చేయకపోయినా ఏదో ఒకటి చేసినా చాలండి, మన దాన్ని తగ్గట్టుగా రిజల్ట్ వస్తుంది. మరి ఈ ప్రాణాయామాలు చేసుకుంటూ మన యొక్క స్పిరిచువల్ బాడీని, ఆ ఎమోషనల్ వెల్బీయింగ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక 4 రకాల శారీరక ఆరోగ్యానికి పనికొచ్చేవి, అలాగే మానసిక ఆరోగ్యానికి పనికొచ్చేవి ఒక 4 రకాలు చిన్న చిన్నవి నేర్చుకుందాం. మీరందరూ చేస్తాను అని చెప్పి మీ అని టైప్ చేస్తే చాట్ బాక్స్లో అప్పుడు చేద్దామండి. కెమెరాస్ కూడా ఆన్ చేసుకుంటే బాగుంటుంది. చేస్తున్నారా లేదో నేను చూడగలుగుతాను. ఎస్, మూర్తి గారు చేస్తానని చెప్పారు, వెరీ గుడ్. సోమాలు ఝాన్సీ గారు చేస్తానని చెప్పారు, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. సో అందరూ చేస్తారంటున్నారు కాబట్టి 4-5 రకాలు నేర్చుకుందాం అండి కూడా. ఓకేనండి. వెరీ సింపుల్ గా ఇప్పుడు మనం గమనించినట్లయితే నవ్ డేస్ నీడ్ ఆఫ్ పవర్ ఏంటంటే, చాలా మందికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎట్లాగా ఉంటున్నాయి, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇవన్నీ ఎట్లాగా ఉంటున్నాయి. ఇవి కాకుండా చాలా మంది ఈ మధ్య మీరు చూసినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ హార్ట్ అటాక్,
ఆ తర్వాత ఏమంటారు స్టంట్స్, సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం ఇది జరుగుతుంది. దీని మెయిన్ కారణం ఏంటంటేనండి, మన హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగట్లేదు. ఎందువల్ల జరగట్లేదంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, మనం తీసుకునే స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆ యాంగ్జైటీ వల్ల కావచ్చు. అది మన హార్ట్ అనేది ఒక బెలూన్ టైప్ అండి. దాన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తాం అనుకోండి, బెలూన్ ఏమవుతుందండి, దాని ఎలాస్టిక్ లిమిట్ దాటితే బెలూన్ బ్లాస్ట్ అయిపోతుంది. సేమ్ మన హార్ట్ కూడా అంతేనండి. మన హార్ట్ లో కూడాను ఆ బయలాజికల్ సెల్స్ కి కొంత ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది. దాన్ని మనం కనుక ఈ స్ట్రెస్ వల్ల కానీ ఇంకొక రూపంలో కానీ బాగా ఇచ్చేసామనుకోండి, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లే జరుగుతాయి. చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చింది అంటే దానికి వయసు సంబంధం లేదండి. అది చిన్న వయసా పెద్ద వయసు అని కాదు, ఆయన తీసుకుంటున్న స్ట్రెస్ ఎలా ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అది చూడాలి, తీసుకుంటున్న ఫుడ్ ఎలా ఉంది అది చూడాలి. ఈ రెండింటిని చూసుకొని మనం అప్పుడు అనలైజ్ చేసుకోవాలి మన హార్ట్ హెల్త్ ఎలా ఉంది. సో కాబట్టి ముందు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. హార్ట్ అనేది డైరెక్ట్లీ మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ లొకేట్ అయి ఉంటుందండి. కాబట్టి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేశారనుకోండి, ఇట్లా చూడండి, ఇలా ట్యాపింగ్ చేయాలి బాడీ ఆర్బిట్ దగ్గర. ఇట్లా ఎన్నిసార్లు చేయాలి? 30 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. రిలాక్స్. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఒక 30 టైమ్స్ మనం ఇక్కడ ట్యాపింగ్ చేసుకుంటానండి, మన హార్ట్ కనెక్ట్ అయిన నర్వ్స్ అన్ని కూడాను మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి పంపింగ్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుతుందో హార్ట్ ఏమవుద్దంటే దాని దగ్గర స్ట్రక్ అయి ఉన్న అన్నిటిని కూడా రిలీవ్ చేసుకొని మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్ కానీ లేదా ఏమంటారు వాల్స్ బ్లాకేజ్ కానీ ఉంటే అవి నెమ్మదిగా సెటరేట్ అవుతాయండి. ఇది జరగాలంటే మరి ఒకరోజు ఇలా కూర్చొని చేస్తే అయిపోతుందంటే అవ్వదండి, ప్రతిరోజు చేసుకోవాలి. దీనికి ఎంత టైం పట్టిందండి? నియర్లీ 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్, మ్యాక్సిమం 1 మినిట్ అనుకోండి, కంప్లీట్ అయింది. ఇట్లాగా మరి మన యొక్క లివరు, ప్యాంక్రియాస్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే, కిడ్నీస్ పనితీరు మెరుగు అవ్వాలంటే ఇప్పుడు మనం చేసిన సేమ్ ట్యాపింగ్ రైట్ సైడ్ కూడా చేసుకోవాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. రిలాక్స్. మనం ఏ మూమెంట్ చేసినా సరే ఆ మూమెంట్ అయిన తర్వాత ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని నెమ్మదిగా రిలీజ్ చేస్తే కనుక ఆ ఫిజికల్ మూమెంట్ చేసినప్పుడు మన బాడీలో కొన్ని సెల్స్ అనేవి కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఆ స్ట్రెచ్ అవడం వల్ల వచ్చిన స్ట్రెయిన్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో కాబట్టి అందరూ ఒకసారి డీప్ బ్రీత్ చేద్దాం. హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. మంచిగా బ్రీత్ చేయండి. మీ ఫోకస్ అంతా కూడా బ్రీత్ మీదే ఉండాలి. క్లోజ్ అవర్ ఐస్. అద్భుతంగా బ్రీత్ని తీసుకోండి. ఆ బ్రీత్ ద్వారా అద్భుతమైన ప్రాణశక్తి మన బాడీలోకి వెళ్తున్నట్లుగా భావించండి. నెమ్మదిగా పూర్తిగా బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్. 1 more టైం చేద్దాం. హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. బ్రీత్ చేసేటప్పుడు కంప్లీట్ గా 2 పెదాలు క్లోజ్ చేయండి. ముక్కు ద్వారా మాత్రమే బ్రీత్ తీసుకోండి. హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్.
బ్రీత్ తీసుకున్న టైం కంటే వదిలిపెట్టే టైం ఎక్కువ ఉండాలి. నెమ్మదిగా రిలీజ్ చేయండి, సడన్ గా కాకుండా. రిలాక్స్. లాస్ట్ రౌండ్ అండి. అద్భుతంగా దీర్ఘ శ్వాస చేద్దాం. హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. Breathe out slowly and uniformly. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే మనం బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తున్నామో, ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ టెక్నిక్ అండి. ఎప్పుడు కూడా బ్రీద్ ఇన్ టైం కంటే బ్రీద్ అవుట్ టైం ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ఆయుస్సు అంటాము, ఆయువు. ఈ ఆయువు అనేది మన బ్రీద్ మీద డిపెండ్ అవుతుంది. బ్రీద్ మీద డిపెండ్ అయ్యి మన ఆయువుని కౌంట్ చేస్తారు ఎప్పుడు కూడా. అంతేగాని మనం అనుకున్నట్టు ఏజ్ని బట్టి ఉండదు. మనం కనుక ఇలా యూనిఫామ్ గా నెమ్మదిగా బ్రీత్ చేసే అలవాటు నేర్చుకుంటే మన ఆయువు పెరుగుతుంది. ఆయువు పెరగడం ద్వారా మన ప్రాణశక్తి అనేది మన బాడీలో, ఎనర్జీ బాడీలో కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తద్వారా మనకి అద్భుతంగా మనకి ఏదైతే ఆయువు మన అకౌంట్ లో కౌంట్ అయి ఉందో ఆ ఆయువుని మనం ఈ భూమి మీద కంప్లీట్ చేసుకొని పైకి వెళ్తాం. అలా కాకుండా మనం ఊరికనే నోటితో ముక్కుతో చాలా స్పీడ్ గా ఆయువు చేస్తున్నాం అనుకోండి, ప్రాణాయామం లేదా బ్రీదింగ్ అనేది, ఏమవుతుందంటే మనకి ఇచ్చిన టైం కంటే ముందే వెళ్ళిపోతాం, సింపుల్ చెప్పాలంటే. మరి ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఎలా తెలుస్తుంది సార్ అంటే, జనరల్ గా మనకి డాగ్ తీసుకోండి, కుక్క. అది నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తుందండి? చాలా ర్యాపిడ్ గా శ్వాసిస్తుంది. కాబట్టి దాని ఏజ్ లిమిట్ ఎంత అంటే మాక్సిమం 6 to 7 years 8 years, తర్వాత ఇంకా దాని లైఫ్ ఉండదు. సేమ్ అదే ఆయువు తాబేలు కూడా ఇచ్చారు. తాబేలు ఏం చేస్తుందంటే నిమిషానికి మాక్సిమం 3 సార్లు శ్వాసిస్తుంది. అందువల్ల అది 300 years లైఫ్ ఉంటుంది, 300 నుంచి 400 years ఉంటుంది. మరి మనకి ఎంత ఉంది అంటే, మనం నిమిషానికి యావరేజ్ గా అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, 13 నుంచి 15 సార్లు శ్వాసిస్తారండి. కొంచెం బ్రీత్ మీద అవేర్నెస్ ఉండి రోజు ప్రాణాయామాలు చేసుకునే వాళ్ళైతే ఆ కౌంట్ కొంచెం తగ్గుతుంది, 9, 10 అలా వస్తుంది. ఇంకా బాగా సాధన చేసి ఎక్కువ టైం బ్రీత్ మీద ఫోకస్ పెట్టిన వాళ్ళైతే అది 7, 6 కూడా వస్తుంది. అట్లా ఎప్పుడైతే వచ్చిందో అలాంటి వాళ్ళు ఈజీగా 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతుకుతారు. ఇది మరి పెద్ద కష్టమైన పని ఏం కాదండి, బట్ మనం ఇష్టపడి చేసుకుంటే ఈజీ అవుతుంది. దీన్ని మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయి కోట్లు తిరిగి ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఇదంతా మన చేతుల్లోనే ఉంది, ఇదంతా మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మన టైటిల్ అదేనండి, మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లో. సో కాబట్టి ఇప్పుడు మనం చేసిన ట్యాపింగ్ టెక్నిక్, దీన్ని ఏమంటారంటే మర్మ యోగం అంటారు యోగాలో. ఈ మర్మ యోగా టెక్నిక్స్ మనకి 4-5 రకాలు ఉన్నాయండి. అవి ఈరోజు మనం ఇప్పుడు ఒకటి తెలుసుకున్నాం కదా, అట్లా మరొకటి నేర్పిస్తాను. మనకి ఇట్లా 1 minute అండి, నేను బ్యాక్గ్రౌండ్ తీస్తాను, మీకు ఈజీగా అర్థం అవుతుంది. రైట్, ఇలా ఉంది కదా మనకి. మన యొక్క ఇన్నర్ ఎల్బో ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఇన్నర్ ఎల్బో అని ట్యాప్ చేయండి అలాగా 30 times అండి. అది కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. రిలాక్స్. సేమ్ విత్ అనదర్ హ్యాండ్. ఎప్పుడు కూడా కౌంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. రిలాక్స్. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎల్బోస్, ఈ జాయింట్స్ దగ్గర మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి ఈ జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నా సరే అన్ని క్లియర్ అవుతాయండి. అలాగే హార్ట్ హెల్త్ కూడా, ముఖ్యంగా హార్ట్ లో వాల్ బ్లాకేజ్ ని ఇది చక్కగా కంట్రోల్ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మరి ఇంకా మనం ఏం చేయొచ్చు? మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఏం చేయొచ్చు మనం అంటే, ఇవి మనం ఇంటి దగ్గర రోజు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చెప్పుకునేది చేసుకోవచ్చా? ఇది చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉందంటారా? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. చేయగలుగుతాము, చేయొచ్చు అనేవాళ్ళు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. లేదు సార్ ఇది చాలా కష్టంగా ఉంది, చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అనేవారు మాత్రం అది కూడా చాట్ బాక్స్ లో చెప్పచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చేసుకోవడం ద్వారా ఈజీగా, ఇది చూడడానికి చాలా ఈజీ అండి, బట్ చేయడం చాలా కష్టం. ఎందుకు కష్టం సార్ అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ మిస్ అవుతాం అంటే కన్సిస్టెన్సీ దగ్గర మిస్ అవుతాం. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అన్నట్లుగా స్టార్టింగ్ మొదలు పెట్టేస్తాం. రేపు ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కాబట్టి ఒకే రోజు ఓవర్ స్ట్రెచ్ చేస్తాం. ఒకే రోజు ఓవర్ స్ట్రెచ్ చేస్తే ఆరోగ్యం ఒకే రోజు వచ్చిందండి. చిన్న చిన్నవి ఎక్కువ కాలం చేస్తూ ఉంటే ఆరోగ్యం సెటరేట్ అవుతుంది. ఏమంటారంటే మన ఇంటర్నేషనల్ యోగా డే రోజున మొత్తం స్టాండింగ్ ఆసనాలు, సిట్టింగ్ ఆసనాలు, స్లీపింగ్ ఆసనాలు మొత్తాన్ని చేసి ఆ రెండో రోజు ఫుల్గా పడుకుని పోతే ఉపయోగం ఉండదు. చేసేది కొంచెమైనా సరే కన్సిస్టెంట్ గా వెళ్తూ ఉంటే కనుక యూజ్ ఉంటుంది. సో మనం చేసే మిస్టేక్ అక్కడేనండి. ఏం చేస్తామంటే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనో ఇంకోటనో ఏదో సందర్భంగా మన జీవితంలో యోగా పరిచయం అవుతుంది. మనం ఏం చేస్తాం, 4 రోజులు చేస్తాం, తర్వాత మళ్ళీ ఏదో బిజీ షెడ్యూల్, అవుట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ మరి దాన్ని పక్కన పెట్టేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ప్రయోజనం సంకల్పించుకొని అది మొదలు పెట్టామో ఆ సంకల్పం నెరవేరదు. ఈ యోగాకు ఉన్న పవర్ ఏంటంటేనండి, నేను ఆల్రెడీ ప్రాక్టికల్ గా అనిపించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను అంతకుముందు చాలా ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళండి, 86 కేజీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు 63 కేజీలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2 కేజీలు పెరిగాను, 64, 65 మధ్యలో అందుకున్నావి. ఇది మరి ఎలా చేశారు సార్ అంటే ఏమి చేయలేదు. నేనేమి దీనికి, మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రొడక్ట్స్ ఏమి వాడలేదండి. అలాగే భయంకరమైన ఆసనాలు ఏమీ చేయలేదు. కన్సిస్టెంట్ గా ఒక 3 నెలల పాటు ఒక మంచి నేచురల్ గా సహజమైనటువంటి ఫ్రూట్స్ ఇవి తీసుకుంటూ, ఏ పర్టికులర్ ఆసనాలు, మీకు ఇంకో విషయం చెప్పమంటారా, ఆసనాల కంటే కూడా ప్రాణాయామం ద్వారా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇవన్నీ చేసుకొని నేను అద్భుతంగా 23 kgs ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ అయ్యాను. అయిన తర్వాత అప్పుడు 2018లో థైరాయిడ్ రీడింగ్ కూడా చాలా ఎక్కువ చూపించింది. దాన్ని కూడా ఒక పిల్ కూడా తీసుకోకుండా ఆటోమేటిక్ గా ఈ మన యోగా ద్వారా నేను తగ్గించుకోగలిగాను. ఈ విషయాన్ని అందరికీ చెప్పడం మొదలు పెట్టాను. కోవిడ్ ముందు ఆఫ్లైన్ లో చెప్పాను, కోవిడ్ తర్వాత ఆన్లైన్ లో చెప్పాను. నేను నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకు కూడా రిజల్ట్స్ వచ్చినాయండి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయ్యింది, డయాబెటీస్ రివర్స్ అయ్యింది, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అయితే చాలా మంది చేసుకున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే సమస్యలను తగ్గించుకున్నారు, పీసీఓడీ తగ్గించుకున్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య తగ్గించుకున్నారు. అలాగే బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడాను వాళ్ళు కన్సిస్టెంట్ గా చేయడం వల్లే తగ్గినాయి, ఒక రోజు తగ్గలేదు ఎవరికి. సో కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు దగ్గరలో ఎవరైతే యోగా సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రతిరోజు టైం ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు వెళ్ళలేము సార్ అంటే ఆన్లైన్ లో కూడా మీరు చేసుకోవచ్చు. నేను చేసినవి అన్ని కూడా ఆన్లైన్ ద్వారా రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత మూడో ఇంపార్టెంట్, మనకి ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుందండి. కరెక్ట్గా మన ఫస్ట్ కాలర్ బోన్ ఉంటుంది చూసారా, బటన్ పెట్టడం, ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుంది. ఈ థైమస్ గ్లాండ్ ని ప్రతిరోజు మనం ట్యాప్ చేయడం ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ బాగా బూస్ట్ అవుతుంది. కోవిడ్ టైంలో నేను చాలా మందికి, క్వారంటైన్ లో ఉన్న అందరికీ కూడా థైమస్ గ్లాండ్ యాక్టివేట్ చేయించి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచగలిగాను. నేను ఒక్కనే కాదండి, మన ఆంధ్ర తెలంగాణలోన 350 మంది యోగా టీచర్స్ ఉన్నారు. కోవిడ్ టైంలో అందరం కలిసి ఒక ప్లాన్ అనుకొని దాని ప్రకారం క్వారంటైన్స్ వెళ్ళి, అవకాశం ఉన్నప్పుడు ఫిజికల్ గా వెళ్ళి, అవకాశం లేనప్పుడు ఆన్లైన్ లో చెప్పి చాలా మందికి రిలీవ్ చేయగలిగాం. సో అది మనం నేర్చుకుందాం. ఏంటంటే కరెక్ట్గా చూడండి, మన థ్రోట్ ఉంది కదా, థ్రోట్ నుంచి 3 ఫింగర్స్ గ్యాప్ తీసుకుంటే ఇక్కడ ఉంటుందండి. మనం
జస్ట్ సింపుల్ ట్యాపింగ్. ఇట్లా ట్యాప్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. రిలాక్స్. ఇది 100 టైమ్స్ చేసేవాళ్ళం. కోవిడ్ టైంలో క్వారంటైన్ ఉన్న వాళ్ళకి 100 టైమ్స్ చేయించేవాళ్ళం. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్. ఆ విధంగా 3 పూటలు చేయడం వల్ల వాళ్ళు త్వరగా రికవర్ అవడానికి హెల్ప్ అయింది అనమాట. థైమస్ గ్లాండ్ వలన ఏమవుతుందంటే మన యొక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా మంచిగా మ్యాక్సిమైజ్ అవుతుంది. మరి కొంతమంది బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలా చిన్న చిన్న మూమెంట్స్ కూడా చేయలేరు. వాళ్ళతో ఎలా మనం ఆరోగ్యం రికవర్ చేయాలి సార్? వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం మన చేతుల్లో అని చెప్పాం కదా, హస్త ముద్రలు ఉంటాయండి. ముద్రల ద్వారా మనం రికవర్ చేయవచ్చు. మరి అలాంటప్పుడు ఈ ముద్రలో ముందు చెప్పొచ్చు కదా సార్, ఇవన్నీ ఎందుకు చెప్పారు అని అడగవచ్చు. కానీ ఏంటంటే ముద్రలు ముందు చెప్పొచ్చు, తప్పేమీ కాదు. కాకపోతే ముద్రల ద్వారా మనం ఆరోగ్యం సెట్ చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎప్పుడైనా ఈజీ మ్యాథడ్ వెళ్తే మోర్ టైం అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్య ముద్ర అండి. అంటే రింగ్ ఫింగర్ ని ఇలా ఫోల్డ్ చేసి బటన్ వెళ్తే నొక్కి పెడతాం. సూర్య ముద్ర. ఓకేనండి. ఇట్లా చేస్తే మనం 2 చేతులు కూడా ఇలా చేసుకుంటాం సూర్య ముద్ర. ఇలా చేస్తే ఉపయోగం ఏంటంటే వెయిట్ అండ్ ఫ్యాట్ లాస్ అవుతాయి, ఎక్సెస్ వెయిట్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఇలా మరి ఎంతసేపు చేయాలి సార్? మన ఏజ్ ఎంత అయితే అన్ని నిమిషాలు కూర్చోవాలి. కూర్చుంటాం మనం ఈ రోజుల్లో చెప్పండి? ఇట్లా పెట్టుకొని మన ఏజ్ అయితే ఎంతైతే అన్ని నిమిషాలు కూర్చోవాలి. కూర్చుంటే నిజంగా రిజల్ట్ వస్తుంది. మరి ఎన్ని రోజులు కూర్చోవాలి సార్? అట్లాగా ఎన్ని రోజులు అక్కర్లేదండి, ఒక 100 డేస్ పెట్టుకోండి. 100 డేస్ పెట్టుకుంటే అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది. కానీ మరి మనకు అంత సహనం ఉండదు కదా. ఇప్పుడు ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానండి, 42 minutes కూర్చోవాలి. ఇట్లాగా 42 minutes కూర్చోవాలంటే అట్ ఏ టైం ఎక్కడ కూర్చుంటాం? దానికి మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ప్రతిదానికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. మార్నింగ్ ఓ పావు గంట, మధ్యాహ్నం ఓ పావు గంట, ఈవినింగ్ ఓ పావు గంట అలా పెట్టుకోండి, బాగానే ఉంటుంది, చేయొచ్చు. కానీ మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసిన తర్వాత మనకి వెంటనే రిజల్ట్ కోసం చూస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనకు భగవద్గీతలో కూడా చెప్పుకున్నారు, రిజల్ట్ వస్తుంది మనం ఎప్పుడు కొంత టైం ఇన్వెస్ట్ చేస్తే. మనం ముందే రిజల్ట్ రావడం కోసమే చేస్తున్నాం అనుకోండి, ఆ రిజల్ట్ కూడా డిలే అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు చేసి ఒక 100 days మనస్ఫూర్తిగా సంకల్పించుకొని చేస్తే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది వెయిట్ అండ్ ఫ్యాట్ లాస్ అవ్వడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ తగ్గించుకోవాలంటే మరో ముద్ర ఉంది. అలాగే మన కాన్సన్ట్రేషన్ పెరగాలంటే దీన్ని ఇట్లా పెడితే జ్ఞాన ముద్ర అంటాం, ఇట్లా పెడితే చిన్న ముద్ర అంటాం. ఇండెక్స్ ఫింగర్ బటన్ వేలు కలిసి పెట్టుకోవాలి. ఎస్. పైకి పెడితే జ్ఞాన ముద్ర, రివర్స్ లో పెడితే చిన్న ముద్ర. ఎస్. అట్లాగా మరి ఎక్కడ పెట్టుకోవాలి? మన థైస్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. లేదంటే ఇలా గాలిలో ఉంచితే మళ్ళీ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఏదైనా సరే 5 minutes కంటే మనం ఎక్కువ ఉండలేము. కావాలంటే మీరు 5 నిమిషాల పాటు పెన్ క్యాప్ ఇలా పట్టుకోనండి. ఏమవుతుంది? గ్రావిటేషన్ ఫోర్స్ అగైనెస్ట్ గా పట్టుకుంటాం కాబట్టి ఇక్కడ చేయి నొప్పి వస్తుంది. మనం పట్టుకున్నది క్యాపే, దాని వెయిట్ ఎక్కువ ఉండదు. దాని వెయిట్ ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 2 grams నుంచి 5 grams ఉంటుంది, బేస్డ్ ఆన్ ద పెన్. కానీ మనం అలా 10 నిమిషాల పాటు పట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ లో జరుగుతుంది కాబట్టి ఈ పార్ట్ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల మనం పెయిన్ ఫీల్ అవుతాం. అంటే మన బాడీలో ఎక్కడైనా మనం పెయిన్ ఫీల్ అవుతున్నామంటే అర్థం ఏం అర్థం చేసుకోవాలంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగట్లేదు. ముందు మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. మరి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ఏం చేయాలి? ఆ పార్ట్కి సంబంధించిన నర్వ్స్ స్ట్రెచ్ చేసుకోవాలి, కాంట్రాస్ట్ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలి. సింపుల్ యోగాసనాలు, సూక్ష్మ వ్యాయామాలు అంటాం. ఇవన్నీ మనకి మన యోగా గురువులు చెప్పున్నారు చాలా మంది. బికేఎస్ అయ్యంగార్ గారు మోడర్న్ యోగాకి మనం కన్సిడర్ చేసుకుంటాం. ఆయన మంచిగా మనం మోడర్న్ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా డిజైన్ చేసి ఇచ్చారు. సో ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తాం. ఓకేనండి. తర్వాత
చాలా మంది హెడేక్ మైగ్రేన్ అంటూ ఉంటారు. హెడేక్ మైగ్రేన్ తగ్గడానికి మనకి ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో అక్కడ సింపుల్ ట్యాపింగ్ అండి, ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ఉంటే తగ్గుతుంది. ఒక 11 టైమ్స్ లేదా 21 టైమ్స్ అట్లా ట్యాప్ చేసుకుంటా ఉంటే మంచిగా రిలీఫ్ వస్తుంది. ఇట్లా సింపుల్. మీరు చూడండి, ఎప్పుడైనా బార్బర్ వెళ్ళాం అనుకోండి, బార్బర్ షాప్కి ఏం చేస్తుంటాడు, ఇట్లా మొత్తం అంతా బ్లడ్ సప్లై పెంచుతాడు. మనకు చాలా రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏం కొత్తగా ఏం చేయడు, రబ్బర్లోనే తీసి పెడతాడు, లేదంటే చిన్నది పెడతాడు. మనకి ఆ ఫ్లేవర్ కొంచెం హ్యాపీగా రిలాక్స్ గా అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి 500 1000 రూపాయలు ఇచ్చుకోవాలి, లేదా మనం ఇలా చేసుకుంటే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నేను చేయకూడదు అనట్లేదు, చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. కాకపోతే మనం కూడా చేసుకోవచ్చు అన్న విషయం చెప్తున్నాను అంతే. మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం చేయొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కి, మన పిల్లలకి కూడా మనం చేయొచ్చు. సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ ఏంటంటే మర్మయోగాలో ఉన్నవంటి ఇవన్నీ. వాటినే మన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర నేర్చుకొని వీళ్ళందరూ కూడాను వెస్టర్న్ వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని జిమ్లోన ఇంకో పేరు పెట్టేసి దానికి మన వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే. మన వాళ్ళు చేసిన ఏంటంటే మన వాళ్ళు దేనికి పేరెంట్స్ తీసుకోలేదు, ఆ పేరెంట్స్ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళ పేరు తీసుకుంటున్నారు, అంతమించి చేయలేదు. సో కాబట్టి తర్వాత బాగా సివియర్ గా హెడేక్ వచ్చేస్తుంది, రిలీఫ్ అవ్వట్లేదు అంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ, లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఉంటుంది కానీ రింగ్ ఫింగర్ పైన ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తూ వదులుతూ ఉంటే కనుక మైగ్రేన్ పెయిన్ కానీ హెడేక్ కానీ రిలీజ్ అవుతుంది. ఇది మన ఆరోగ్యం మన చేతుల్లో. డియర్ ఫ్రెండ్స్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఫిజికల్ హెల్త్ గురించి కొన్ని చెప్పుకున్నాం, సామాజిక అంటే సోషల్ వెల్బీయింగ్ శారీరక ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం, మానసిక ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం. మానసిక ఆరోగ్యం మెరుగవ్వాలంటే ప్రాణాయామం చేసుకుంటూ ఉండాలి. అట్లాగే కమింగ్ టు లాస్ట్ వన్, స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? స్పిరిచువల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి ఒకటి, మన స్పిరిచువల్ ఎనర్జీ స్టోర్ అయిన సెంటర్స్ ఉంటాయి, వాటిని మనం దేవాలయాలు అంటాము సనాతన ధర్మంలో. క్రిస్టియానిటీలో చర్చిలు అంటారు, ఇంకో దగ్గర ఇంకోటి అంటారు. సో కాబట్టి ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ స్టోర్ అయిందో అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి చక్రాస్ ఉంటాయి. ఎనర్జీ బాడీలో చక్రాలు ఉంటాయి. చక్రాలు అంటే ఏంటి సార్? మనం తినే జంతువులా? కాదండి. చక్రాస్ అంటే ఏంటంటే, ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే ఒక ట్రాన్స్ఫార్మర్ లెక్కండి. మన ఎలక్ట్రిక్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? ఎక్సెస్ ఉన్న ఎనర్జీని తగ్గిస్తుంది, తక్కువ ఉన్న ఎనర్జీని పెంచుతుంది, అంటే సమతుల్యం చేస్తుంది, ఈక్విలిబ్రియం చేసి తీసుకొస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్ మన బాడీలో కూడా 7 చక్రాస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఎక్సెస్ ఎనర్జీని చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి. వాటినే మన ఎనర్జీ బాడీలో ఉన్న చక్రాస్ ని స్టార్టింగ్ విత్ ద మూలాధార చక్రం, అంటే బేస్మెంట్ ఫౌండేషన్ అన్నమాట. మూలాధార చక్రం, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ మూలం. రూట్ చక్ర ఎక్కడ ఉంటుంది? మన యొక్క స్పైనల్ కార్డ్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది. మన వెన్నుముక ఉంది కదా, వెన్నుపాము, అది ఎండింగ్ పాయింట్ అక్కడ ఏదో ఉంటుందో అక్కడ ఉంటుందండి. ఫిజికల్ బాడీలో కనబడదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా మరి ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ డాక్టర్ అని చెప్పి వెళ్ళి నా దగ్గర మూలాధార చక్రం ఉందని చెప్పారు మా ఆర్వీఆర్ సార్, పోయి చూపించండి అంటే ఎవరు కనబడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అలాగని చేసేది, అలా చేయొద్దు. బట్ దాని యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్, ఆ ఫిజికల్ మూలాధార చక్రం కనుక స్ట్రాంగ్ గా ఉంటే, ఎనర్జీ బాగా ఉంటే, మన ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్తుంది చాలా డీప్ సైన్స్ అండి. ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గాలంటే మూలాధార చక్రం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మూలాధార చక్రం ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? మూలాధార చక్రానికి జనరల్ మనం ఇట్లా చేసుకున్నామో మూలాధార చక్రం ఇంప్రూవ్ అవుద్ది, ఇలా కాకుండా ఇలా చేసినా ఇంప్రూవ్ అవుద్ది. ఇది కాకుండా మనకి ఇంకా అద్భుతంగా మన మూలాధార చక్రం బాగా స్టిమ్యులేట్ అయ్యి ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలంటే కనుక దేర్ ఈస్ ఏ బ్యూటిఫుల్ బీజాక్షరం. మూలాధార చక్రానికి చాంట్ చేసే బీజాక్షరం ఉంది, దాన్ని మూలాధార చక్రం చాంటింగ్ అంటాము. ఒకసారి చేద్దాం, ఓకేనండి? చక్కగా అందరూ కూడా తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. సిట్ రైట్, స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్. లమ్ అండి, లమ్. మూలాధార చక్రం బీజాక్షరం ఏంటండి? లమ్.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీప్ బ్రీత్ తీసుకొని బ్రీత్ వదిలిపెట్టేటప్పుడు లమ్ అనే అక్షరాన్ని చాట్ చేయాలి. ఓకేనండి, రైట్. హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. వైల్ బ్రీత్ అవుట్ చాంట్ లం. One more time. Lam. Last round. Lam. నెమ్మదిగా హ్యాండ్స్ రబ్ చేసుకొని కంటి మీద పెట్టుకొని చక్కగా రిలాక్స్ అయ్యి రిలీవ్ అవ్వండి. సో దిస్ ఈజ్ కాల్డ్ మూలాధార చక్రం చాంటింగ్ అండి. లమ్ బీజాక్షరం. మూలాధార చక్రం మనకి రెడ్ కలర్ లో ఉంటుంది. మూలాధార చక్రానికి అధిదేవత వినాయకుడు అండి. సో అందుకనే ఇవన్నీ మన సిస్టమ్ మీరు గమనించినట్లయితే మనం ఫస్ట్ ఏ స్టార్ట్ అయినా సరే ఫస్ట్ వినాయకుడికే మనం నమస్కరించుకొని మనం మొదలు పెడతాం. సో అంటే దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి, మన మూలాధార చక్రాన్ని కంట్రోల్ చేసేవారు వినాయకుడు, ఆయనే గణపతి. సో మనకేమవుతుందంటే ఫిజికల్ హెల్త్ ముందు స్ట్రెంథన్ అవుతుంది, తద్వారా మనం ఏ పనైనా చేయగలుగుతాం. సరే, మూలాధార చక్రం మన ఫిజికల్ బాడీలో ఏ విధంగా మరి ఆర్గాన్స్ కంట్రోల్ చేస్తుందంటే, ఒకటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది, 2 పైల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సెటరేట్ చేస్తుంది, 3 ఫిజికల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే వెన్నుముక సమస్యలు తగ్గుతాయి, లోవర్ బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, లొంబార్ స్పాండిలైటిస్ తగ్గుతాయి. అట్లాగే ఇంకా మన రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్గాన్స్ అన్ని కూడా స్ట్రెంథన్ అవుతాయి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద మూలాధార చక్రం. నౌ కమింగ్ టు ద స్వాదిష్టాన చక్రం. ఎక్కడ ఉంటుంది సార్ ఫిజికల్ బాడీలో అంటే, మనం నావెల్ ఏరియాకి మన రీప్రొడక్టివ్ సిస్టమ్ కి హ్యాండ్ గ్యాప్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే మన నాభి స్థానం నుంచి ఒక చెయ్యి కింద పెడితే మనకు దొరికేది పొత్తి కడుపు దగ్గర ఉంటుంది. మూలాధార చక్రం పైన ఉంటుంది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం ఎలిమెంట్ మనకి ఇంకో ఎలిమెంట్స్ పంచభూతాల్లో ఎలిమెంట్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. మూలాధార చక్రానికి భూమాత ఎలిమెంట్ ఎర్త్ అండి మూలాధార చక్రం. స్వాదిష్టాన చక్రానికి ఎలిమెంట్ వాటర్. ఓకేనండి. సో వాటర్ ఎలిమెంట్ కాబట్టి మనకు వాటర్ ఎలిమెంట్స్ మన బాడీలో పనిచేసే ఆర్గాన్స్ ఏంటండి, కిడ్నీస్ వాటర్ని ఫిల్టర్ చేస్తాయి మనం తీసుకున్న దానికి. తర్వాత లివర్, ప్యాంక్రియాస్, ఈ 3 కూడాను మనకి వాటర్ ఎలిమెంట్ తో పనిచేసేవి ఎక్కువగా. సో ఈ 3 హెల్త్ బాగుండాలంటే మనం స్వాదిష్టాన చక్రాన్ని మంచిగా యాక్టివేట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి స్వాదిష్టాన చక్రానికి మనకున్న బీజాక్షరం ఏంటంటే వమ్ అండి. ఓకేనండి, అది కూడా మనం ఒక 3 టైమ్స్ చేద్దాం. మంచిగా తల వెన్నుముక నిటారించుకోండి. స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, క్లోజ్ అవర్ ఐస్, హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ చాంట్ వమ్ వమ్. One more time, have a long and deep breathing in. Vam. లాస్ట్ రౌండ్ అండి, మంచిగా బ్రీదింగ్ చేయండి. Vam. Rub our hands, keep it on our eyes, blink our eyes and relax and release. సో ఈ విధంగా మనం ప్రతిరోజు కనుక స్వాదిష్టాన చక్రాన్ని చాంట్ చేసుకుంటూ ఉంటే ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి, ఇప్పుడు నేను చెప్పినటువంటి కిడ్నీ సమస్యలు రావండి. ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. అట్లాగే
మనకి ఈ మధ్య చాలా మందికి జెంట్స్ లో ఇంకొక సపరేట్ క్యాన్సర్ వస్తుంది, ఏమంటారు ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గుతుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ యాక్టివ్ గా ఉంటుంది. తర్వాత మహిళల్లో కూడాను చాలా మందికి ఈ ఏమంటారు అది యుటరస్ రిమూవ్ చేస్తున్నారంట. ఆ యుటరస్ రిమూవ్ అవ్వకుండా ఇది కాపాడుతూ ఉంటుంది ఈ చక్రం కనుక మనం కరెక్ట్ గా చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా. సో కాబట్టి దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్వాదిష్టాన చక్ర చాంటింగ్ అండి. నౌ కమింగ్ టు ద మణిపూరక చక్ర, సోలార్ ప్లెక్స్ అంటాము. మణిపూరక చక్ర అంటే మనకి డైరెక్ట్ గా ఫైర్ ఎలిమెంట్ కనెక్టెడ్ అండి. డైజెస్టివ్ సిస్టమ్ నాభి స్థానంలో ఉంటుంది. మనం తిన్న భోజనాన్ని డైజెస్ట్ చేసేది ఇదేనండి. మన జఠరాగ్ని డెవలప్ చేస్తుంది. మణిపూరక చక్రం కనుక మనకి కరెక్ట్ గా బ్యాలెన్స్ అయి ఉంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ చూడండి 24 hours 24 గంటలు కడుపు నొప్పి అంటారు, అపెండిసైటిస్ ప్రాబ్లం కానీ, పెద్ద ప్రేగు సమస్యలు, చిన్న ప్రేగు సమస్యలు, తర్వాత ఇంకోటి ఏమంటారు హెర్నియా ప్రాబ్లం, ఇట్లాంటివన్నీ తగ్గుతాయండి. ఇవి ఏవైతే అన్బ్యాలెన్స్డ్ ఉన్నాయో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటిని మనం సెట్ చేసుకుంటా ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అవుతాయి. మరి మణిపూరక చక్రానికి బీజాక్షరం ఏంటంటే అంటే రమ్. బ్రీదింగ్ చేసేటప్పుడు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. బ్రీదింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే బ్రీదింగ్ ఇన్ మన వాటర్ బాటిల్లో వాటర్ పోసేటప్పుడు ఏ పార్ట్ ముందు ఫిల్ అవుతుందండి? బాటమ్ పార్ట్, తర్వాత మిడిల్ పార్ట్, తర్వాత నెక్ పార్ట్. ఇన్ ద సేమ్ మేనర్ మన బాడీలో కూడాను, మన బాడీలో ఒక బాటిల్ గా మనం విజువలైజ్ చేసుకుంటే బాటమ్ పార్ట్ అంటే నాభి స్థానం నుంచి కింద పార్ట్ అంతా ముందు ఫిల్ అవ్వాలి. మిడిల్ పార్ట్ అంటే నాభి నుంచి చెస్ట్ వరకు ఈ పార్ట్ ఫిల్ అవ్వాలి. నెక్ పార్ట్ అంటే చెస్ట్ నుంచి కంఠం వరకు. అంటే మనం బ్రీదింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అబ్డామినల్ బ్రీత్ చేయాలి, తర్వాత డయాఫ్రమ్ బ్రీత్ చేయాలి, తర్వాత చెస్ట్ అండ్ థ్రోట్ బ్రీత్ చేయాలి. మరి బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఎలా బ్రీద్ అవుట్ చేయాలి సార్? మనం వాటర్ బాటిల్ నుంచి వాటర్ బయట తీసినప్పుడు ఫస్ట్ ఏ పార్ట్ నుంచి వాటర్ బయటకు వస్తుంది? నెక్ పార్ట్, తర్వాత మిడిల్ పార్ట్, తర్వాత బాటమ్ పార్ట్. సో మనం బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ నుంచి బయటకు వెళ్ళాలి, తర్వాత డయాఫ్రమ్, తర్వాత అబ్డామినల్. దీన్ని యోగిక్ బ్రీతింగ్ అంటారండి. సో ఇప్పుడు మనం ఆ విధంగా ఫాలో అవుతూ చేద్దాం. మరి అలా అవుతుందో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది సార్? కీప్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అట్ యువర్ నావల్ ఏరియా. మీ అబ్డామిన్ పెట్టుకోండి, మీ ఎడం చెయ్యి. మీరు బ్రీత్ చేస్తున్నప్పుడు మీరు నేను చెప్పిన ప్రొసీజర్లో చేశారనుకోండి, పొట్ట బెలూన్లా ఒప్పడం మొదలవుతుంది, అంటే మీరు కరెక్ట్గా చేస్తున్నట్లు లెక్క. అంతే, సింపుల్ సెల్ఫ్ చెక్. ఓకేనండి, ఇప్పుడు చేద్దాం. మంచిగా బ్రీతింగ్ చేయండి, అబ్డామినల్ బ్రీత్, యోగిక్ బ్రీతింగ్ చేద్దాం. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మాత్రం చాంట్ రమ్. ఓకేనండి, రైట్. ఏది చేసినా సరే ఒకటేనండి, దాని ఫలితం మనకు రావాలంటే వెన్నుముక స్ట్రైట్ గా ఉండాలి. యాంటీనా కరెక్ట్ గా ఉంటే సిగ్నల్ కరెక్ట్ గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. యాంటీనా తేడా ఉంటే సిగ్నల్ రాదు. యాంటీనాలో చిన్న స్పైక్ తేడా ఉన్నా సిగ్నల్ రాదు. మీరు చేస్తున్నప్పుడు వెన్నుముక స్ట్రైట్ గా ఉంటే మన కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ప్రవేశించి మనం అనుకున్న ఫలితం వస్తుంది. అది కానీ చిన్న తేడా ఉన్నా రాదు. నేను చేస్తున్నా కానీ నాకు రావట్లే అంటే అర్థం ఏంటంటే మీరు కూర్చునే ఆసనంలో తేడా ఉందన్నమాట. సింపుల్ కాన్సెప్ట్. కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. మంచిగా బ్రీదింగ్ చేయండి. హ్యావ్ ఎ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. పొట్ట బెలూన్లా ఉబ్బాలి. బ్రీద్ అవుట్ చేస్తున్నప్పుడు పైనుంచి బ్రీద్ అవుట్ చేయాలి. రమ్ అనే చాంట్ చేస్తూ చేయాలి. రమ్. మరొకసారి చేద్దామండి. హ్యావ్ ఎ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. రమ్. లాస్ట్ రౌండ్. రమ్.
Rub over both the hands. Keep it on our eyes and relax. Dear friends, మీరు కనుక ప్రాపర్ గా చాంట్ చేసినట్లయితే ఆ రమ్ అనే అక్షరం చాంట్ చేసినప్పుడు మీ నావల్ ఏరియా మొత్తం వైబ్రేట్ అవుతూ ఉంటుంది, మీరు గమనించవచ్చు. అట్లాగే లమ్ చాంట్ చేసినప్పుడు మన వెన్నుముక ఎండ్ పాయింట్ వైబ్రేట్ అవుతుంది. అంటే మనం కనుక ప్రాపర్ గా చేయగలిగితే, కంటిన్యూస్ చేయగలిగితే మనం ఈ వైబ్రేషన్ అబ్జర్వ్ చేయగలుగుతాం. వమ్ చాంట్ చేసినప్పుడు స్వాదిష్టాన చక్రం వైబ్రేట్ అవుతుంది, అంటే పొత్తుకడుపు ఏరియాలో వైబ్రేషన్ గమనిస్తాం. ఓకేనండి. సో మరి నెక్స్ట్ చక్ర అనాహత చక్ర ఎక్కడ ఉంటుంది మన బాడీలో? హార్ట్ దగ్గర ఉంటుంది, చెస్ట్ మధ్యలో. అనాహత చక్రం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? దీన్ని హార్ట్ చక్ర అని కూడా అంటాం. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది, హార్ట్ ని అద్భుతంగా పనిచేపిస్తుంది, లంగ్స్ ను కూడా మంచిగా ఎనర్జైజ్ ఇస్తుంది. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్, లంగ్స్ అండ్ హార్ట్. ఈ రెండు మంచిగా ఉండాలంటే అనాహత చక్రాన్ని మనం మంచిగా చూసుకోవాలి. అనాహత చక్రాన్ని మంచిగా చూసుకోవాలంటే ఏం చేయాలి సార్? అనాహత చక్రం చాంట్ చేయాలి. అనాహత చక్రం చాంటింగ్ ఏంటంటే బీజాక్షరం ఏంటండి? ఎం. ఓకేనండి. ఇప్పుడు అనాహత చక్రం చాంటింగ్ చేద్దాం. మంచిగా బ్రీతింగ్ చేయండి, బ్రీద్ అవుట్ చేస్తూ ఎం అనే అక్షరాన్ని చాంట్ చేద్దాం. ఓకేనండి. రైట్. మళ్ళీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు మరవకూడదండి. ఇది చేస్తున్నప్పుడు మన ఫలితం ఎక్కువ రావాలంటే రెండు అరికాళ్ళు, అరిపదాలు రెండు నేల మీద ఉండాలి. మనం కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, బట్ అరిపదాలు నేలకు కనెక్ట్ అయి ఉంటే ఆ ఎనర్జీ బాగుంటుంది. తర్వాత వెన్నుముక స్ట్రైట్ గా ఉండాలి. ఓకేనండి. హ్యావ్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. మనం డిస్టర్బ్ కాకుండా చేయాలంటే కళ్ళు మూసుకొని చేస్తే బాగుంటుంది. యం. మరొకసారి యం. లాస్ట్ రౌండ్ యం. Rub our hands, keep it on our eyes. Blink our eyes 3 times. Relax. Release. Dear friends, Anahata Chakra, Heart Chakra completed. Now coming to Throat Chakra, Visuddhi Chakra. Visuddhi అని ఎందుకంటారంటే మన ఆది యోగి శివయ్య విషాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. సముద్రం మదనం జరిగిన దానివల్ల నీలకంఠుడు అని ఆయన పేరు కూడా వచ్చింది. విశుద్ధి ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే థ్రోట్ వాయిస్ మాడ్యులేట్ అవుద్ది, నత్తి ప్రాబ్లం తగ్గుద్ది. తర్వాత థ్రోట్ చక్ర ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ సమస్యలు బోత్ హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అన్ని తగ్గుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి సార్? ఇక్కడ ఒక రోజు చేస్తే రాదు, గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఉండాలి. మరి థ్రోట్ చక్రాకి ఏమైనా ఉందా? ఎస్, హమ్ అనొచ్చు, ఆ ఊ మా కలిపి ఓం కూడా చెప్పచ్చు. ఓకేనండి. ఓం చాంట్ చేద్దాం మనం థ్రోట్ చక్రాకి. తల వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. పదాలు రెండు భూమాత కనెక్ట్ అయ్యండి. గ్రౌండింగ్ అంటాం దీన్ని. మోడర్న్ టెర్మినాలజీలో గ్రౌండింగ్, యోగా టెర్మినాలజీలో మదర్ ఎర్త్ కనెక్ట్ అయి ఉండాలి. తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. స్పైన్ ఎరెక్ట్ గా ఉండాలి. లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. యోగిక్ బ్రీత్ చేయండి. ఫస్ట్ అబ్డామినల్ బ్రీత్, డయాఫ్రామ్ బ్రీత్, నెక్ పార్ట్.
మరొక్కసారి చేయండి. మనం మన బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకే చేయండి. ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చక్కగా రిలాక్స్డ్గా చేయండి. స్ట్రెస్ తీసుకోవద్దు. హ్యావ్ ఎ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. లాస్ట్ రౌండ్ అండి. హ్యావ్ ఎ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. మంచిగా రిలాక్స్ అవ్వండి. రబ్ అవర్ హ్యాండ్స్, కీప్ ఇట్ ఆన్ అవర్ ఐస్, బ్లింక్ అవర్ ఐస్, రిలీజ్ అండ్ రిలాక్స్. సో ఇప్పటి వరకు మనం 5 చక్రాలని యాక్టివేట్ చేసుకున్నాం. నౌ కమింగ్ టు ద ఆజ్ఞా చక్ర. చూడండి, 2 ఐబ్రో సెంటర్ మధ్యలో ఉంటుంది ఆజ్ఞా చక్ర. ఆజ్ఞా చక్రం వల్ల ఉపయోగం ఏంటంటే కనెక్టెడ్ టు ఐస్, ఇయర్స్, థ్రోట్, ఈఎన్టీ మొత్తం కనెక్టెడ్ టు ఆజ్ఞ, థర్డ్ ఐ. సో మనం ఈఎన్టీ డాక్టర్ దగ్గర కలవకుండా ఉండాలంటే ఆజ్ఞా చక్రాన్ని మంచిగా చూసుకుంటా ఉంటాం. ఏం చేయాలి మరి? ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ప్రతిరోజు ఇక్కడ ట్యాపింగ్ చేసుకోవాలి. దానికోసమే మనం సింధూరం బొట్టు పెట్టాం. ఇక్కడ ఉన్న మర్మయోగ ప్రకారం ఆ నర్వ్ యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా ఆజ్ఞా చక్రం ప్రతిరోజు యాక్టివేట్ అవుతుంది. దాంతో పాటుగా ఏం చేయాలి? ఆజ్ఞా చక్రాన్ని బీజాక్షరం చాట్ చేసుకోవాలి. బీజాక్షరం ఏంటండి? ఓమే. మనం బయటికి ఓంకారాన్ని చాంట్ చేస్తే థ్రోట్ చక్ర కనెక్ట్ అవుద్ది. మనసులో చాంట్ చేసుకుంటే అది ఆజ్ఞా చక్రానికి కనెక్ట్ అవుతుంది. ఓకేనండి? 3 times మనసులో చాంట్ చేసుకున్నాం. డూ ఇట్ 1 more time. మంచిగా బ్రీద్ ఇన్ చేసుకోండి, బ్రీద్ అవుట్ చేస్తూ మనసులో మాత్రమే 2 పెదాలు కలిసే ఉండాలి. చాంటింగ్ జరుగుతూ ఉండాలి. ఆ వైబ్రేషన్ మన ఆజ్ఞా చక్రానికి, సహస్ర చక్రానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. గమనిస్తూ చేయండి. లాస్ట్ రౌండ్. రిలాక్స్. మంచిగా ఐస్ బ్లింక్ చేసుకొని రిలాక్స్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పటివరకు ఏమి నేర్చుకున్నామంటే మన ఆరోగ్యం మన చేతుల్లో కాన్సెప్ట్ లో భాగంగా WHO వాళ్ళు చెప్పినట్లుగా 4 రకాల ఆరోగ్యం ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలని ఈ విధంగా మనం తెలుసుకున్నాం. 1 చేతుల ద్వారా, 2 చేతుల ద్వారా. రైట్ అండి? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా లాస్ట్ లో సహస్ర చక్రం ఉంటుందండి. దానికి కూడా సేమ్ బీజాక్షరం ఓమే. హ్యాపీగా మనం మనసులో చాంట్ చేసుకోవాలి. అప్పుడు లిప్, టంగు కూడా కదలకుండా చేసుకుంటే కనుక సహస్ర చక్రం యాక్టివేట్ అవుతుంది. యా, థ్యాంక్ యూ అండి. రీజన్ 16 టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గురూజీ డాక్టర్ గంప నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎంజీసీ మెంబర్స్, ఆర్జీసీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన క్లాస్ మన ఎండింగ్ ప్రేయర్తో ముగిద్దాం. నమస్కార ముద్ర.
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Power to host. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఆర్వేర్ సార్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ ముగిసిన తర్వాత నాకు విషయం అర్థమైందండి. పొద్దున్నే జూమ్ ఆసనంలో కూర్చుని సెషన్ వినడం మాత్రమే యోగా కాదు. ఓకే, ఈరోజు సార్ మనకు యోగా అంటే కేవలం ఆసనాలు ఒకటే కాదు, సంపూర్ణ జీవన విధానాన్ని అద్భుతంగా వివరించారండి. మన పెద్దలు చేసే రోజువారీ పనుల్లో కూడా చాలా యోగా ఉంది. అంటే ముగ్గులు వేయడం కానీ, బట్టలు ఉతకడం కానీ, వంగడం కానీ, నడవడం కానీ, ఇవన్నీ కూడా మలాసనం, ఉత్కాసనం, త్రికోణాసనం ఇలాంటివన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇది కాకుండా స్పెసిఫిక్గా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మా ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేటువంటి 3 స్తంభాల గురించి కూడా చాలా క్లియర్గా వివరించారండి. శరీరం, మనసు, శ్వాస మూడింటిని సమన్వయం యోగా అని కూడా చెప్పారు. ఓకే, ప్రాణాయామం గురించి కూడా చెప్పారు. ప్రాణాయామం అంటే ప్రాణానికి వ్యాయామం చేయించడం అని చెప్పి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, ఎనర్జీ పెంచుకోవచ్చు, మెంటల్ హెల్త్ మెరుగుపరచుకోవచ్చు అని చెప్పారు. పరమయోగా ద్వారా హ్యాండ్స్, జాయింట్స్ ట్యాపింగ్, అండర్ ఆర్మ్ ట్యాపింగ్స్ లాంటివి కూడా చాలా డెమాన్స్ట్రేట్ చేసి మన ప్రాక్టికల్గా చేసి చూపించారు. జ్ఞాన ముద్ర, చిన్న ముద్ర లాంటివి కూడా చూపించారు. సో ఇవన్నీ కూడా దీంతో పాటు అన్ని చక్రాలు కూడా ఎలా యాక్టివేట్ చేయాలి అనేటువంటిది కూడా మనకి చాలా ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. సో ఈ రోజు సెషన్లో ముఖ్యమైనవి టేక్అవేస్ ఏంటంటే, మూవ్ యువర్ బాడీ, మేనేజ్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ బ్రీత్. ఇవన్నీ ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని ఆర్వీఆర్ సార్ సెషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో సార్, విత్ యువర్ పర్మిషన్ కెన్ వి టేక్ ఫ్యూ క్వశ్చన్స్? Yes sir, please అండి, ప్లీజ్. ఎస్ అండి, ఇప్పుడు మన దగ్గర ఒక ఎక్స్పర్ట్ యోగా ట్రైనర్ మన దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే ఆల్వేస్ రైస్ చేస్తే, హ్యాండ్ రైస్ చేస్తే మీకు క్వశ్చన్ అడిగేటువంటి ఆపర్చునిటీ ఇస్తాం. ఎస్ అండి, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా యోగా రిలేటెడ్? తులసి కుమార్ గారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్, అందరికీ హ్యాపీ మార్నింగ్ సార్. సార్, ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి స్పీకర్ గారు ఎన్పి సార్ గారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ సెషన్ అనేది మెంటల్ హెల్త్ ఎంత ముఖ్యం అనేది నాకు తెలిసింది. ఎప్పుడు యోగాసనాలు చేయలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీ సెషన్ ద్వారా నేను యోగాసనాలు ఎలా ఉంటాయి, ఏంటి, దానివల్ల లాభాలు అని తెలుసుకున్నాను. సార్, అంటే మనకు ఇంపాక్ట్ తరపున ఓన్లీ పర్టికులర్గా ఈ యోగాసనాలకు సంబంధించి ఒక కోర్స్ లాగా ఏదైనా పెట్టేసి దానికి ఏదైనా చేస్తే మేము నేర్చుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నేర్చుకొని మా ఫ్యామిలీకి, దెన్ మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకెవరికైనా షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఏదన్నా మీ ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమం ఏదైనా. వెరీ గుడ్, మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు, చేద్దాం తప్పకుండా, ఈ ఏడాది చేద్దాం. రైట్, ఎక్సలెంట్ ప్రపోజల్ తులసి కుమార్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్పీకర్ గా వచ్చినట్టు ఎన్పి సార్ కి హ్యాపీ మార్నింగ్. ఇప్పుడు సార్ అడిగినట్టుగా మనం 21 days మన యోగా క్లాస్, ఫ్రీ యోగా క్లాస్ ఇంపాక్ట్ లో ఆల్రెడీ రన్ చేస్తున్నాం అండి. చాలా మందికి కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకో మరి. నేను ఆల్రెడీ డైలీ పోస్ట్ పెడుతూనే ఉన్నాను. సో సార్ డౌట్ కోసం నేను ఆన్సర్ చేద్దామని వచ్చానండి. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. యా, మన రీజన్ 4లో మన రామారావు గారు రోజు కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆన్లైన్ క్లాస్ పెడుతున్నారండి, ఫ్రీగానే ఇస్తున్నారు అందరికి. తులసి గారు, మీరు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ మన ఎన్జీసీలో పెడుతున్నాం ప్రతిరోజు కూడా గ్రూప్ లింక్, హ్యాపీగా జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. అట్లాగే మనం కోర్స్ కూడా ప్లాన్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. తిరుమలయ్య గారు, మాట్లాడండి సార్. సార్, అందరికీ నమస్కారాలు సార్.
నమస్తే అండి. సార్ అంటే నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు యోగాసనాలు మేము యాక్టివ్గా ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు చేసినాం. ఇప్పుడు ఎనర్జీ తక్కువ అవుతుంది కదా సార్. మనకున్న ఓల్డ్ ఏజ్లో 100% మనకు పోజు రాకపోయినా సగం చేసినా దానివల్ల బెనిఫిట్ ఉంటుందా నష్టం ఉంటుందా? చాలా చక్కటి డౌట్ అడిగారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఈరోజు చేపించిన వాటిలో నుంచి ఏమైనా మీరు ఇబ్బంది పడ్డారు సార్ చేయడానికి ఈరోజు చేసింది? నేను మొత్తం వినలేదు సార్, మీ చక్రాల గురించే విన్నాను. ఓకే ఓకే. అందు గురించి అని. జనరల్ గా ఏంటంటే యోగాలోన వయసు తగ్గట్టుగా మార్చి చెప్తాం సార్. దాంట్లో మీ వయసు తగ్గట్టు మీరు చేయగలుగుతారు హ్యాపీగా, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఇవాళ మీరు చేయలేకపోయినా సరే ఇక్కడ జరిగే నష్టమేమి లేదు. చాలా మందికి ఒక మిస్కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మన యోగా గురువు గారు ఇలా చెప్పారు, మనం 100% అలా చేయలేకపోతున్నాము అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. 100% చేయలేకపోతే 60% చేస్తే దానికి తగ్గట్టు ఫలితం వస్తుంది. ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది. అదే కొందరు మీరు సరిగ్గా చేయకపోతే, కొందరు గురువులు ఏం చెప్తుంటే సరిగ్గా చేయకపోతే లాభానికి పోయి నష్టం అవుతుంటుందని అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్తుంటారు. అంటే మీరు కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటుంది కనుక మీ ద్వారా తెలుసుకుందామని. ఏంటంటేనండి ఇక్కడ అది చెప్పే గురువు గారిని బట్టి కూడా డిపెండ్ అవుతుందండి. చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో ఏం చెప్తారంటే ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎవరు ఏది చేయాలి ఎవరు ఏది చేయకూడదు అని చెప్తారన్నమాట. దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అది. పర్లేదు సార్, సంతోషం, ధన్యవాదాలు. రైట్. ఎస్ సార్. రాధిక గారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడండి మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నా చిన్న డౌట్ ఏంటంటే వెరికో వెయిన్స్ కూడా మనకి ఏమైనా ఉందా అంటే దీంట్లో చేసేటి ముద్రలకు కానీ లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ కానీ? ఉన్నాయండి, వెర్నికోస్ వీన్స్ ఉన్నాయి మేడం. వెర్నికోస్ వీన్స్ తగ్గడానికి సర్వాంగాసనం, విపరీతకరణి ముద్ర, తర్వాత శీర్షాసనం, ఈ 3 పనిచేస్తాయి. ఇంకా సింపుల్ చెప్పాలంటే మీకు ఈ ఆసనాల పేరు చెప్తే అర్థం కాదు కానీ వాల్ మౌంటెడ్ పోజ్ అంటారు. తల కిందకి కాలు పైకి పెట్టి వాల్ మౌంట్ చేయాలి. మీరు ఒకసారి నా నంబర్కి పర్సనల్గా పెట్టండి, మీకు పంపిస్తాను నా పోజ్. ఓకే సార్. సార్ మీ నెంబరు? నా నంబరు చాట్ బాక్స్ లో పెడతారండి, ఇప్పుడు మన వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. వాట్సాప్ లో పెట్టండి, నేను పంపిస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. వీ హ్యావ్ యోగా ఎక్స్పర్ట్ హియర్. కుమారస్వామి గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. క్లాస్ బాగుంది సార్. ఒక్క డౌట్ ఆర్వీఆర్ సార్ది. సార్ విత్ యువర్ పర్మిషన్ అడగదు సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ సార్ మీరు ఇప్పుడు ఒక్కొక్క చక్ర యాక్టివేషన్ కోసం ఒక్కొక్క బీజ మంత్రం చెప్పారు కదా సార్? అవునండి, అవును. హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి కుమారస్వామి గారు. ఒక్కొక్క చక్ర యాక్టివేషన్ కోసం చెప్పారు కదా, ఒక్క చక్ర యాక్టివేషన్ కోసం ఎన్ని రోజులు దానికి ఎక్సర్సైజ్ చేయాలి? ఒక ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఈ చక్రాల యాక్టివేషన్ కోసం ఖచ్చితంగా గురుముఖత చేయాలంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? వెరీ గుడ్ అండి, మంచి కూడా డౌట్లు అడిగారు, సూపర్. ఒకటి ఏంటంటే మన అనాటమీ బట్టి మనం చేసే ఫోకస్ ని బట్టి యాక్టివేషన్ అనేది ఒక్కొక్కరికి ఓవరాల్ జరుగుతుందండి. ఇన్ని రోజులు చేస్తేనే కన్ఫర్మ్ గా యాక్టివేట్ అవుతుంది, ఇన్ని రోజులు చేస్తే యాక్టివేట్ అవుతుందని మనం చెప్పలేము. బట్ ఇన్ జనరల్ గా ఏంటంటే ఒక 100 days పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇన్ జనరల్ గా ఎవరికైనా సరే ఈ 100 days మధ్యలోన మీరు కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే కంపల్సరీ యాక్టివేట్ అవుతాయి. ఒకటి. రెండోది, గురుముఖతగానే చేయాలని రూల్ ఎక్కడ లేదండి. బట్ మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి గురువు గారిని కలిసి ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో కలిసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలు. అంటే గురుముఖతగా చేయాలని ఎందుకు చెప్పారంటే మీరు తప్పు చేస్తే అన్నీ కరెక్ట్ చేస్తారని. రైట్ అండి. అదే ఒకవేళ మధ్యలో జర్నీలో ఏదన్నా అయితే మనకు తెలియదు కదా, కాబట్టి గురుముఖత చేయాలి
ఏం జరగదండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఈ అది కరెక్టా తత్వానికి అని భయపడిపోయి చేయడం మానేస్తున్నారు. అసలు తప్పేం జరగదండి ఇక్కడ. నష్టం కూడా ఏం జరగదు. కాకపోతే రావాల్సిన రిజల్ట్ రాదు అంతే. రిజల్ట్ రాలేదు కాబట్టి మనం తప్పు చేస్తాం అనుకుంటాం అంతే. ఇప్పుడు మీరు లమ్మని అక్షరం చాంట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, లంబ థ్యాంక్ యూ. ఇంకో ప్రొనౌన్సియేషన్ ఇచ్చారు. ఇప్పుడు నష్టం ఏం జరుగుతుంది చెప్పండి. రైట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ సార్, వెరీ థ్యాంక్ క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎస్ అండి, యోగా తాలూకు స్పెషాలిటీ అదేనండి. మనం పద్ధతిగా చేయాలి, చేయకపోయినా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి దీనికి. గంగాధర్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ చెప్పండి గంగాధర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్, హెల్దీ మార్నింగ్ చెప్పండి సార్ ఈ సైనస్ అంటే మార్నింగ్ లేవని తుమ్ములు ఎక్స్ట్రా రావడము కానీ, ఈ సైనస్ నోస్ ప్రాబ్లం అండి. నోస్ బ్లాకేజ్ కానీ వీటికి నోస్ బ్లాకేజ్ సైనస్ ప్రాబ్లం కి జలనేతి చేయాలండి. జలనేతి చేస్తే వెంటనే తగ్గిపోతుంది. జలనేతి చేయాలంటే మీరు జలనేతికి సపరేట్ గా సంబంధించి ఒక కిట్ ఉంటుంది, దాంట్లో చేయాలి. దాన్ని ప్రాక్టికల్ గా గురువు దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది, ఎఫెక్టివ్ గా ఈజీగా వస్తుంది టెక్నిక్. సార్ అయితే నేను ఈఎన్టీ దగ్గర కూడా ఒక 6 months వాడాను, కాకపోతే అది తగ్గట్లేదు సార్, రిపీటెడ్ గా వస్తుంది. అది ఎప్పుడైతే మనం మెడిసిన్ అవునండి, జలనేతి మనం నేర్చుకుంటే ఇంట్లో మనం సొంతంగా చేసుకోవచ్చండి. కరోనా టైంలో జలనేతి చేసి చాలా మంది తగ్గించాము. కరోనా కూడా నోస్ ప్రాబ్లమే కదా, నోస్ ప్రాబ్లమే కదండి. అవును సార్. జలనేతి చేస్తే మనకి సైనస్ తగ్గుద్ది, ఇంకేమంటారు ఆస్తమా తగ్గుద్ది, తర్వాత రన్నింగ్ నోస్ ప్రాబ్లం తగ్గుద్ది, నోస్ సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా తగ్గుద్ది. జలనేతి సూత్రనేతి. జలనేతి ఈజీ అండి సూత్రనేతి కంటే కూడా. ఓకే సార్. దీనికి తెమ్డా కూడా వస్తుంది సార్, అప్పుడప్పుడు కూల్ వాటర్ తాగిన తెమ్డా కూడా వస్తుంది. తర్వాత వాటర్ గురించి నేను చెప్పలేదు యాక్చువల్ గా, దానికి సపరేట్ ఇంకో 1 hour పడుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు హోస్ట్, ప్లీజ్ క్లోజ్ ద సెషన్ అండి. ఎస్ అండి, ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మండే నుంచి సాటర్డే వరకు మనకి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉచితంగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సెస్ చేస్తున్నామండి. సో ఒక డేలో 3 slots ఉంటాయి. ఆ లింక్స్ అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేస్తూనే ఉంటున్నాం. సో మీరందరూ కూడా మీ తన ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఆ లింక్స్ షేర్ చేయండి, మీరు ఉపయోగించుకోండి, మీరు జాయిన్ అవ్వండి, మీరు సపోర్ట్ చేయండి, మీరు నేర్చుకోండి, ఇంకొకరికి నేర్పించండి. ఇదంతా కూడా 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు ఇవ్వాల్సింది టైం మాత్రమే. ట్రాన్స్ఫర్మేషన్ మేము గ్యారంటీడ్. Yes, sir. With the permission of regional president and national president, can we close, sir? Yes, sir, please. Yes, Sunday. So with this healthy talk, ఇవాళ ఒక హెల్దీ సండే ని స్టార్ట్ చేయబోతున్నాం మనం అందరం కూడా. సో ఇవాళ మీ అందరూ కూడా చాలా బాగుండాలని అండ్ మీ తలక వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తలక ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తలక నినాదంతో మనందరం కూడా క్లోజ్ చేద్దామండి. సో మీ అందరూ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం. సో లెట్ us close with our slogan. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.